నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మహాభారతంలో 3వ ఎపిసోడ్ భీష్మ ప్రతిజ్ఞ. సంతను మహారాజు నుంచి గంగాదేవి వెళ్ళిన చాలా కాలం వరకు సంతను మహారాజు పెళ్లి చేసుకోలేదు. ఒకరోజు సంతను మహారాజు వేటకు వెళ్తుండగా అక్కడ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఈలోపు గంగాదేవి ప్రత్యక్షమై తన కొడుకుని పెంచి పెద్ద చేసి సంతను మహారాజుకి ఇస్తుంది. గంగాదేవి ఆ కొడుక్కి దేవవ్రతుడు అని పేరు పెట్టి అన్ని విద్యలు నేర్పిస్తుంది. దేవవ్రతుడు చాలా పరాక్రమశాలి. సంతను మహారాజు దేవవ్రతుడిని తీసుకుని వెళ్ళి యువరాజుగా ప్రకటిస్తారు. కొన్ని రోజుల తర్వాత సంతను మహారాజు మళ్ళీ ఆ యువతిని చూస్తారు. చూసి పెళ్లి చేసుకోవడానికి అడుగుతారు. ఆ యువతి ఇక్కడున్న జాలరి పెద్ద యొక్క కుమార్తె. అప్పుడు సత్యవతి, ఒకవేళ నా పిల్లలని రాజును చేస్తేనే పెళ్లి చేసుకుంటా అని సంతను మహారాజుకి చెప్తుంది. రాజు సత్యవతిని వదులుకోలేక అలా అని దేవవ్రతుణ్ణి బాధ పెట్టాలని లేక విచారిస్తూ ఉంటాడు. దేవవ్రతుడు తన తండ్రి బాధకి కారణం తెలియక ఆ బాధకి కారణం తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ బాధకి కారణం సత్యవతి అని తెలుసుకుని సత్యవతి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం తెలిసిన తర్వాత దేవవ్రతుడు సత్యవతికి అక్కడ ఉన్న గంగ మీద ప్రమాణం చేసి నేను రాజ్యాధికారం వదిలేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ యువరాణి, ఒకవేళ నీ పిల్లలు రాజ్యం కావాలని కోరుకుంటే ఎలా అని అడుగుతుంది. అప్పుడు మీకు ఆ సందేహం అక్కర్లేదని దేవవ్రతుడు గట్టిగా గంగాదేవి మీద ప్రమాణం చేస్తూ గంగాపుత్రుడైన నేను సదా బ్రహ్మచార్యం తీసుకుంటానని చెప్తాడు. అప్పుడు నుంచి దేవవ్రతుడికి భీష్మ అనే పేరు వస్తుంది. భీష్మ అంటే కఠినమైన ప్రతిజ్ఞ తీసుకున్నవారు అని అర్థం.